ఉంది ఇజ్రాయెల్ని కలుపుకుని అనేది మనం ఇక్కడ ఈజీగా మనం చెప్పొచ్చండి. ఎంజీ రావు గారు, థర్డ్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విశాల్ని నిర్మించడానికి భారత్ నిర్ణయం తీసుకున్నదనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఐఎన్ఎస్ విశాల్ విశిష్టత ఏంటి అంటే ఏం చెప్పి? ఎస్ అండి, ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంతటి ఘనంగా అది పనిచేస్తుందో మనం ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ ఎలా దడదడలాడించిందో మనం చూసాం. ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అది కూడా ఈస్ట్ కోస్ట్లో వైజాగ్ ఈ సరౌండింగ్లో ఉంటుంది. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఒకటి నిర్ణయించుకుంది, అది ఐఎన్ఎస్ ఇండియన్ నేవీ నేవల్ సర్వీసెస్ విశాల్, ఐఎన్ఎస్ విశాల్ని నిర్మించడం. ఇదేంటంటే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య సుమారు 45,000 టన్నులే. కానీ ఐఎన్ఎస్ విశాలో 65,000 టన్నులు ఉండబోతుంది. అంటే ప్రపంచ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవ్వబోతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగా. తర్వాత ఇంకొక ఐఎన్ఎస్ విశాల్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఏంటంటే ఒక స్టోబార్ అనే ఒక డిఫరెంట్ సిస్టమ్ ఒకటి ఉంటుందండి టెక్నికల్గా. అది డీజిల్ పెట్రోల్ ఇంజన్తో నడిచేవన్నమాట, ఏది ఎలక్ట్రికల్ ఇంజన్స్ మీద నడిచేవి ఇప్పుడు కొన్న విక్రమాదిత్య విశాలవి. కానీ ఇప్పుడు రాబోయే ఐఎన్ఎస్ విశాల్ అనేది న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ మీద నడవబోతుంది. అంటే న్యూక్లియర్ ఫ్యూయల్, అంటే ఎంత కాలమైన సముద్రంలో ఉంటుంది. దానికి డీజిల్ పెట్రోల్ కోసం అది ఒడ్డుకు వచ్చవలసిన అవసరం ఉండదు. చాలా హ్యాజల్ ఫ్రీగా వేగంగా కూడా ఉంటుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకున్న గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉన్న న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉపయోగించబోతున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక విశిష్టమైనది అనమాట. అంటే ప్రపంచంలో ఇంకా బ్లూ వాటర్ నేవీ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇందులో కూడా ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్లేగా సుమారు 36 నుంచి 40 ఎయిర్ క్రాఫ్ట్లు ఉండబోతున్నాయి. యుద్ధ విమానాలు ఉంటాయి, ఒక డజన్ల కొద్దీ హెలికాప్టర్లు ఉండబోతున్నాయి, ఇంకా ఎన్నో మిసైళ్ళు ఉంటాయి, బ్రహ్మోస్ లాంటి ఎన్నో మిసైల్స్ ఉంటాయి, ఇంకా దాని చుట్టూరు కాపలాకి ఒక డజన్ల కొద్దీ షిప్లు ఉంటాయి. మరి 65,000 టన్నుల ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇంకో విశిష్టత ఏంటంటే, ఈ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫస్ట్ ఇండియాది ఏంటంటే ఇండిజినస్గా తయారు చేస్తున్నారు. అంటే దేశీయంగానే మొత్తం పూర్తిగా తయారవబోతుంది. ఇది తయారు చేసింది కొచ్చిన్ షిప్ యార్డులో, కొచ్చిన్లో ఇది తయారవబోతుంది. దీనికి మొత్తం స్వదేశీ పరిజ్ఞానం, దీనికి ఎన్నో వందలాది ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు కూడా దీంట్లో నిమగ్నం అవ్వబోతున్నాయి. ఇది భారతదేశ యొక్క ఆత్మనిర్భర్లో భాగంగా జరగబోతుంది. దీనికి న్యూక్లియర్ రియాక్టర్ ప్రొపల్సివ్ సిస్టమ్ కూడా భారత్ ఆధ్వర్యంలో తయారవబోతుంది. అంటే ఇండియా ఇక అమెరికా స్థాయిలో, ఇటు రష్యా స్థాయిలో, ఫ్రాన్స్ బ్రిటన్ల స్థాయిలో, చైనా స్థాయిలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని సొంతంగా నిర్మించుకునే శక్తి మొత్తం వచ్చింది. ఇప్పుడు ఏదో రష్యా నుంచి తెచ్చుకోవడం, ఇవి ఒకప్పుడు బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం, అలాంటి ఈ పరిస్థితి లేదు అనేది ఒక అద్భుతంగా విశాల్ నిర్మించబోతున్నారు. ఇది చాలా పెద్ద న్యూస్ అండి. ఎందుకంటే 2033 నాటికి ఐఎన్ఎస్ విశాల్ అనేది ఇండియన్ నేవీలోకి రాబోతుంది. చాలా తక్కువ కాలంలో అది నిర్మించేస్తున్నారు. దానికి యుద్ధ ప్రాతిపదికన దానికి సుమారు 50 నుంచి 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అయ్యే అవకాశం ఉంది. దానికి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్, అంటే ఆన్ పేపర్ మీద అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది. డిజైన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎమల్సన్ అనే ఒక అద్భుతమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉపయోగిస్తున్నారు. అది యుఎస్ తర్వాత ఉపయోగించే ఆ టెక్నాలజీ ఇండియా ఉపయోగించబోతుంది. కాబట్టి చైనా స్థాయిలో, చైనాకి మించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తయారు చేయాలి. 2030 నాటికి 35 నాటికి మనం బ్లూ వాటర్ నేవీ అనే దానిలో భాగంగా. ఇప్పుడు ఆర్మీ జనరల్ చెప్పినట్టు ప్రతి 40 రోజులకి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్, ఏదో ఒక ఎయిర్ షిప్, నేవల్ షిప్ని కానీ ఒక సబ్మెరైన్ కానీ మేము నేవీలో తీసుకొస్తున్నాం ప్రతి 40 రోజులు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియన్ నేవీ ప్రపంచంలో ఒక టాప్ 5 నేవీగా అవతరించాలనేది ఒక కోరిక. ఈరోజు ఐఎన్ఎస్ విశాల్ అనేది ఒక ప్రాతిపదిక కాబోతుందండి. రైట్. ఇక హైర్ బిల్ అమెరికా